పరిశుద్ధులైన వందనాలు వందనాలు. ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్న పరిశుద్ధ దేవుని వాక్యంలోనికి వెళదాం. 95వ కీర్తనల గ్రంథం అండి. 95వ కీర్తన దయచేసి అందరూ చూడండి. 95వ కీర్తన మొదటి నుంచి చదువుతున్నాను. 95వ కీర్తన మొదటి 7 వచనాలు అందరం కలిసి చూడండి. మీ పరిశుద్ధ గ్రంథాలు తీసి బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీరు కూడా చదవండి. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించును గాక. దేవుని ఆరాధించు కొరకై ఆ ఆరాధనలో ఈ స్తుతి కీర్తన మనల్ని నడిపించును గాక. దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకున్న ఈ భాగము జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనము 7వ వచనం. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. మరొక మాట కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం అండి, 4వ అధ్యాయం 10-11 వాక్యాలు చదువుకుందామా. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సైలపడి యుగ యుగములు జీవించుతున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృజించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజింపబడిను గనక నీవే మహిమ ఘనత ప్రభావములు అర్హుడవని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనము ఎదుట వేసిరి. విన్నారు కదూ. మొదటిగా కీర్తనకారుడు అంటున్నాడు, రండి నమస్కారం చేసి ఆగిలపడదాం. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము అన్నారు. అంతేకాదు, పరలోకంలో 24 పెద్దల ఆరాధనలో కూడా వారు సాగిలపడి ఆయనకు నమస్కారము చేసి తమ కిరీటములు ఆయన పాదాల చెంత పడవేసి ఆయన్ని ఆరాధించినట్లుగా చూస్తాం. ఆరాధనలో ప్రాముఖ్యంగా సాగిలపడి నమస్కారము చేసి మోకరించి ఆయన్ని ఆరాధిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఆయనకు సాగిలపడుట, తల వంచి సాగిలపడుట అంటే ఇది తగ్గింపును చూపిస్తుంది. ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆత్మ సాగిలపడాలి. ప్రియులరా, దేహము సాగిలపడాలి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము అంటున్నాడు.
ఆయనను సాగిలపడి నమస్కరించి ఆయనకు మోకరించుదము అంటున్నాడు. ఎందుకు, ఏమిటి ప్రత్యేకత అంటే ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. చూడండి 6వ వచనం. ఆయన మన దేవుడు. 2వ మాట, మనము ఆయన పాలించు ప్రజలము. ఇక 3వ మాట, ఆయన మేపు గొర్రెలము. ఈ 3 మాటలు మనం ఇదివరకు చదివినట్టు మీకు జ్ఞాపకం ఉంది కదూ. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎలా మనలను ప్రేమించారు, మనము ఆయనను ఆరాధించుటకు మూలమెద్ది ఈ మాటలు మనం గమనిస్తే 100వ కీర్తనలో ఈ మాటలు చదివాం. మీకు జ్ఞాపకున్నాయా? 100వ కీర్తన గ్రంథం 100వ కీర్తన, Psalms chapter 100 from verse 3. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. వినరా? ఇదే మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి కొంత మార్పుతో, కానీ భావం అదే. ఏమిటా భావన? మొట్టమొదటి మాట చూడండి, ఆయన మన దేవుడు. 95వ కీర్తన 6వ వాక్యం. ఆయన మన దేవుడు. ఎటువంటి దేవుడు? మన దేవుడు ఎటువంటి దేవుడు? ఒక్కడే దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు. ఎటువంటి దేవుడు? 3వ వాక్యం చూడండి, 95వ కీర్తన 3వ వాక్యం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. వినరా? ఆయన మహాదేవుడు, ఆయన మహిమ గల దేవుడు. అందుకనే యెషయా భక్తుడు వ్రాసిన మాటల్లో ఆయన దైవత్వాన్ని గురించి చక్కని మాట చెప్తారు కదూ. ఏం చదువుతామో అక్కడ చూడండి, 15వ వాక్యం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వాక్యం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినై ఉన్న వాడు. ఏమై ఉన్నాడైనా? ఏమండి? మహాగణుడు, మహా ఉన్నతుడు, మోస్ట్ హై, హానరబుల్, పరిశుద్ధుడు, హోలీ గాడ్. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఉన్నతుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఇంకా నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయన ఉండే స్థలం కూడా ఉన్నతమైన, మామూలు ఉన్నతం కాదు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలం. ఆయన పరిశుద్ధుడు, గాడ్ హిమ్సెల్ఫ్ హోలీ, పరిశుద్ధ స్థలములో నివసించువాడు. ఏమండి? గాడ్ లివింగ్ ఇన్ హోలీ. అవును, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధతలో నివసించు దేవుడు. ఆయన మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు కదండి. అంతేకాదు ఘనుడైన దేవుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవతలందరికీ పైన మహాత్యము గల దేవుడు కదండి. ఇంకా యెషయాలో మరికొన్ని మాటలు చదువుతాం. ఆయన ఒక్కడే దేవుడు. ఆయనే అంటున్నాడు, నేనే దేవుడను, మీరే సాక్షులు అని చెబుతున్నారు కదండి. అవును, చూడండి 43వ అధ్యాయం యెషయా గ్రంథం 11, 12 వాక్యాలు కదూ. నేనే యెహోవాను, ఐ యామ్ గాడ్, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేయువాడను నేనే.
ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే మహాఘనుడు, ఆయన మహము గల మహాత్మ్యము గల మహారాజు. ఆయన ఒక్కడే దేవుడు కదండి. ఎంత గొప్ప దేవుడు! అట్టి దేవుడు ఏమై ఉన్నాడు? రెండవది మహారాజు. అందుకే రెండవ మాట చెప్తున్నాడు చూడండి, మనము ఆయన పాలించు ప్రజలము. ఎస్, ఏమండి, మనము ఆయన పాలించు ప్రజలం. దేవాతి దేవుడు, మహిమాన్వితుడు కదండి, మన సృష్టికర్త, మన నిర్మాణకుడు, మనల్ని సృజించిన దేవుడు. ప్రియులరా, ఏమై మనకు రెండవదిగా కనపడుతున్నాడంటే ఆయన మహారాజుగా కనపడుతున్నాడు. ఆయన రాజుగా ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే మత్తయి సువార్తలో జ్ఞానులు అడిగిన సమాచారం చూడండి, ఏమన్నారు? 2వ అధ్యాయం కదూ, 2వ అధ్యాయం 1వ వాక్యం మనం వింటున్నారా? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఏ రోజును జ్ఞానులు అడుగుతున్నారు కదండి, ఏమని? రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమి. బై వాట్ హీ ఈజ్ ఏ కింగ్. ఆయన పుట్టుకతో రాజు కదండి. ఈ భూలోకంలో పుడతమే రాజుగా పుట్టాడు. ఎందుకు పుట్టాడు అంటే మనలను పరిపాలించువాడు. ఆయన మనలను పరిపాలించువాడు, ఆయన మనలను పోషించువాడు, ఆయన మనలను సంరక్షించువాడు కదండి. నిజమే, ఆయన ఈ లోకంలో రాజుగా పుట్టాడు. దేవాతి దేవుడే రాజుగా పుట్టాడు. ఆయన రాజుగా పుట్టి అంటున్నాడు, ఏమన్నాడు? ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము. మూడవదిగా ప్రియులరా, రాజుగా పుట్టిన ఆయన కదండి కాపరిగా కనబడుతున్నాడు. మూడవదిగా, మొదటిగా దేవుడు, రెండవదిగా రాజుగా ఈ లోకంలో పుట్టారు. తన ప్రజలైన వారిని రక్షించడానికి రాజుగా పుట్టారు. మూడవది, ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు, అనగా ఆయన కాపరిగా ఉన్నాడు కదండి. ఆయన కాపరిగా ఉన్నాడు. అందుకని ఎవరో కీర్తనలో కూడా 3వ వాక్యంలో చివరి మాట, ఆయన మేపు గొర్రెలము కదండి. ఆయన మేపు గొర్రెలము, గొర్రెలను మేపు కాపరిగా ఆయన మారిపోయాడు. ఒకటి దేవాతి దేవుడు, 2 ఆయన మహారాజు, 3 ఆయన కాపరిగా మారిపోయాడు. ఎందుకట? రండి, యోహాను రాసిన సువార్త కదూ, యోహాను రాసిన సువార్త, తప్పిపోయిన గొర్రెలము. అందుకని కీర్తనాకారుడు చెప్తున్నాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనందరి దోషము ఆయన మీద పడెను కదండి. ఎక్కడుందన్నమాట? యెషయా గ్రంథం 53వ అధ్యాయం కదండి. ఎస్, 6వ వాక్యం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఎస్, మన అందరి దోషాలను మోయడానికి. ఇంకా 4వ వాక్యం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వాక్యం, మన అతిక్రమములను బట్టి
అతడు గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. వినరు కదూ? ఆయన మన కోసం, ఎందుకోసం? మనలను పోషించడానికి, అనగా మేపడానికి, గొర్రెలను మేపడానికి. రెండవది, తప్పిపోయిన గొర్రెలను వాటి దోషము ఆయన మీద మోపుకోవడానికి కదండి. అంతేకాదు, ఆ అతిక్రమ క్రియల కొరకు గాయపరచబడడానికి. యెషయా గ్రంథం 53:4 చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. వినగా? కాపరి గొర్రెలను నడిపిస్తాడు. నడిపిస్తూ ఉన్నప్పుడు నడవలేని గొర్రెను ఆయన భుజాన వేసుకుంటాడు కదండి. నడవలేని గొర్రెను భుజాన వేసుకుంటాడు. మన బలహీనతలకు ఆయన సరిపోయిన దేవుడు. మన బలహీనతలను ఆయన భుజాన వేసుకున్నాడు. అవును. అందుకనే చేతుడు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. చేతుడు రాసిన పత్రిక 2వ అధ్యాయం, చేతుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఏమండి 24వ వాక్యం కదూ. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన తప్పిపోయిన గొర్రెలను భుజాన వేసుకుని, నడవలేని గొర్రెను భుజాన వేసుకుని మోసుకున్నారు. అంతేకాదు, ఆ గొర్రెల బలహీనతలను తన మీద వేసుకున్నారు. అందుకని ఇక్కడ అంటున్నారు కదండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. దేవుని నామానికి స్తోత్రం. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చారు కదండి. ఆయన గొర్రెల కొరకు. ఏ గొర్రెలు? తప్పిపోయిన గొర్రెలు. అందుకనే అంటాడు, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. ఏమండి? ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో ఉండగా, మనుషులందరూ పాపులై ఉండగా, మానవులు పాపం ద్వారా నశించిపోతూ ఉండగా, పాపమును తీసివేసి వారిని సంరక్షించి తప్పిపోయిన స్థితిలో నుండి వారిని సరిదిద్ది స్త్రీలరా వారిని నడిపించడానికి కాపరిగా ఆయన వచ్చారు. గొర్రెల కొరకు మంచి కాపరిగా ఆయన వచ్చారు. మంచి కాపరిగా వచ్చి ఏం చేశారు అనగా, మొదటి మాట, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపారు. వినరా? ఏమండి? మన అందరి దోషము ఆయన మీద మోపట్ట. అందరి దోషం. అవును. ఆయన ఈ లోకానికి రాజుగా వచ్చారు. తన ప్రజలను పరిపాలించడానికి, వారిని సంరక్షించడానికి వచ్చారు. తప్పిపోయిన గొర్రెల కోసం, పాడైపోయిన గొర్రెల కోసం, పాపంలో పడిపోయిన గొర్రెల కోసం, నశించిపోవు గొర్రెల కోసం ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చారు. అందుకనే ఆయన మీద, అతని మీద మన అందరి దోషం తండ్రి మోపారు. అంతేకాదు, చాలా గొప్ప మాట 10వ వాక్యం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వాక్యం, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఆయన్ని నలుగొట్టేట ఎవరు? తండ్రి. ఏమండి? రాజుగా పుట్టిన ఆయన తన ప్రజలు తప్పిపోగా, తన ప్రజలు పాడైపోగా,
వారిని సంరక్షించడానికి వారి కొరకు ఏమండి ఆయన వారి దోషాన్ని తన మీద వేసుకున్నారు. వారి కొరకు ఆయన నలుగగొట్టబట్టడానికి ఇష్టపడ్డారు. తండ్రికి ఇష్టమాయను. అందుకే ప్రియులారా, ఆయన తనకు కలిగిన బాధను చూసి సంతోషించారట కదండి. 11వ వాక్యం, యెషయా 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. ఎందుకు అనగా మనందరినీ విమోచించడానికి, పాపం నుండి విడిపించడానికి, తప్పిపోయిన మనల్ని సమకూర్చడానికి, క్షేమాన్ని ఇవ్వడానికి ఆయన బాధ అనుభవించారు. బాధలో తృప్తి పొందారట. ఏమండి, అంతేకాదు ఆయనను నలగగొట్టడానికి తండ్రికి ఇష్టమైంది. ఆయన అతనికి వ్యాధి కలుగు చేశారట. ఏమిటి వ్యాధి? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. తెలిసి తెలియక ప్రియులరా, మరి పాపాన్ని కౌగిలించుకుని పాపపు బలహీనతలో పడి పాపానికి బానిసలై పాపంలో నశించిపోతున్న వారిని పాపం నుండి విడిపించడానికి ఆ పాపపు బలహీనతను, ఆ శిక్షను తన మీద వేసుకొని పాపం నుండి విడిపించి పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ప్రియులరా, ఆయన దౌర్జన్యము నొందెను, బాధింపబడ్డాడు. ఆయన శిక్ష అనుభవించాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడై, 8వ వాక్యం, అన్యాయపు తీర్పు నొందిన వాడై ఆయన శిక్ష అనుభవించి ప్రాణం పెట్టాడు. అందుకని దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలము కదండి. ఏమంటున్నాడు? ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. వినరా? ఆయన మేపు గొర్రెలము. ఆయన మన దేవుడే పాపం నుండి మనల్ని శిక్షించవలసి ఉండగా ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చి మనలను సంరక్షించడానికి మన బాధ్యత తీసుకొని ఆయన కాపరిగా తప్పిపోయిన మనల్ని సమకూర్చి మన పాపమును తన మీద మోసుకొని తప్పిపోయిన గొర్రెలను కాపరి భుజాన మోసుకొని ఆ గొర్రెల యొక్క శిక్ష అంతా తాను భరించి పిల్లరా కాపరి వలె, నిజమైన కాపరి వలె ఆ గొర్రెకు తన ప్రాణం పెట్టడానికి వచ్చారు. శిక్ష అనుభవించారు, నలుగగొట్టబడ్డారు, రక్తం ధారలుగా కార్చారు. ఆ రక్తములో ప్రియులరా పాపులైన మనల్ని, అపవిత్రులమైన మనల్ని, దోషులమైన మనల్ని ఏం చేశారండి? మొదటి మాట రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. పాపులైన మనల్ని నీతిమంతులుగా తీర్చారు. దేవుని నామానికి స్తోత్రం. అంతేనండి? అంతేనా? ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడమే కాదు కానీ ఆయన ఇంకా ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశారు. ఏమండి? 19వ వాక్యం, పేతురు రాసిన మొదటి పత్రిక. ఏమండి? పేతురు రాసిన మొదటి పత్రిక 18-19 వాక్యాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి అని
మీరు ఎరుగుదురు కదా. ఎస్, ఆయన విమోచించారు, పరిశుద్ధపరిచారు. వినరా? ఆయన విమోచించారు, పరిశుద్ధపరిచారు. ప్రకటన 1వ అధ్యాయము 6వ వాక్యం ఇచ్చుతుంది, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. కదండి, మనలను విడిపించిన వానికి. ఫుట్నోట్లో మనలను కడిగిన వానికి అని చదువుతున్నాం కదా. ఆయన మన పాపముల నుండి మనలను విడిపించారు, తన రక్తముతో మన పాపములను కడిగారు. అందుకే మహిమయు ప్రభావమును యుగ యుగమును ఆయనకే కలుగును గాక. అంతేకాదండి, ఆయన ఏం చేశారట? ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను రాజులుగాను యాజకులుగాను చేశారట. కదండి, ఎలా చేశారు అనగా చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వాక్యం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, అనగా నీ రక్తములో ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వాళ్లను, ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడు. ఇది మూల భాషలో ఎలా ఉంది? మమ్మును అని ఉంది. ఏమండి? మమ్మును. ఏమండి? ప్రతి జనములోను ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని అనే చోట మమ్మును ఒక రాజ్యముగాను. ఎస్, ఆయన మనల్ని తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను రాజులుగాను యాజకులుగాను చేశారు. మునుపు మనము ఏమై ఉన్నాము? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్న మనల్ని, పాపం వల్ల వచ్చి జీతమైన మరణాన్ని, పాతాళానికి నరకానికి ప్రాప్తులమైన మనల్ని విమోచించి ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి పాపం నుండి పవిత్రులుగా చేసి తండ్రికి ఒక రాజ్యముగా రాజులుగా చేశారు. అంతేనా అండి? అంతేకాదు, ఆయన నేనుండు చోటున మీరుండులాగున స్థలం సిద్ధపరిచాను అన్నారు. అంతేకాదు, ఏమండి? కిరీటము కూడా ఇచ్చారు. ఏమండి? అధికారము కూడా ఇచ్చారు. నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి నేను జనుల మీద అధికారం ఇస్తాను అన్నారు. అవును, ఆయన సింహాసనాలు ఇచ్చారు, కిరీటాలు ఇచ్చారు. అయితే ఆ 24 పెద్దలు ఏం చేస్తున్నారు అండి? 4వ అధ్యాయంలో మనం చదివాం కదా. వారు ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుతున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృజింపబడును గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుటకు అర్హుడవు. కదండి, అంతేకాదు, ఇంకో మాట కూడా ప్రకటన గ్రంథంలో చూద్దామా? వినండి దయచేసి. 11, 12 వచనాలు, 5వ అధ్యాయము 11, 12 వచనాలు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడింది. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండదు. వారు వధించబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతను
మహిమను స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన మహిమకు, ఘనతకు, ప్రభావముకు యోగ్యుడు. ఆయన స్తోత్రము పొందనర్హుడు, యోగ్యుడు కదండి. అతి ప్రభువు ఎదుట సాగిలపడుదము. ఏమంటున్నాడు? రండి, నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ఎస్, ఆయన సన్నిధిని మోకరించుదము. వినరా? పాపి అయిన ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో. ఏమండి? అలాగే లూకాసు వార్త 7వ అధ్యాయంలో 38, 39 వచనాల్లో మనం చదివితే ఆయన పాదముల ఎదుట సాగిలపడి కన్నీటితో ఆయన పాదములను కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి తన పాపాన్ని కడిగి పవిత్రపరిచిన ఆ ప్రభువుకు నమస్కారము చెల్లించి ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం కదండి. ఎస్, పరదేశి అయిన తన్ను రక్షించిన ఆ ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుని రూతు 2వ అధ్యాయం 10వ వాక్యంలో సాగిలపడి ఆయనకు నమస్కారం చేసినట్టుగా చూస్తాం. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, రండి, నమస్కారము చేసి సాగిలపడదాం. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. వినరా? ఆయన ఎదుట సాగిలపడి ఆయనను ఆరాధిస్తున్న కీర్తనకారుడు మనల్ని కూడా ప్రేరేపిస్తున్నారు. ఎందుకు అంటే ఆయన ఒక్కడే దేవుడు. ఆయన మన దేవుడు అయ్యాడు. మనలను తను పాలించు ప్రజలుగా చేసుకున్నారు. మనలను రక్షించడానికి రాజుగా ఈ లోకంలో అవతరించారు. మనము పాపులమై తప్పిపోయి ఉండగా కాపరిగా మనల్ని సమకూర్చి మన పాపములను తన మీద వేసుకొని తన ప్రాణమిచ్చి సంరక్షించి పవిత్రపరిచి తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా, రాజులుగా, యాజకులుగా చేశారు. పరలోకంలో సింహాసనంలో కూర్చుండబెట్టారు. ఆయనతో కూడా రాజ్యమేలే అధికారము, కిరీటములను ఇచ్చారు. అందుకే ఆ 24 పెద్దలు సాగిలపడి ఆయన ఆరాధిస్తున్నారు. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుల, సోదరి, నీ పాపమును విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన పరిశుద్ధుడైన దేవుడే నిన్ను రక్షించడానికి యూదుల రాజుగా జన్మించి నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి నిజమైన కాపరిగా సిలువలో ప్రాణం పెట్టి ఇతి ప్రేమ చూపించిన ఆ ప్రభువును ఆరాధిస్తున్నామా? ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? ఆ పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధాలంకారములతో ఆరాధిస్తున్నామా? ఇంకా పాపంలో జీవిస్తున్నామా? ఆయన ఎదుట సాగిలపడుదము, ఆయనకు మోకరించదము, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. రండి, నమస్కారం చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. మనల్ని సృజించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసిన దేవుడు. ఆ ప్రేమమూర్తి పరలోకంలో మనకు గొప్ప స్థానం ఇచ్చిన మహిమగల మహారాజు. అతి దేవుని మనసారా, హృదయమార సాగిలపడి ఆరాధించుదము గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్.